వెల్కమ్ టు ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం పిలాటిలీ అకౌంట్ గురించి తెలుసుకుందాం. అలాగే ముందుగా తెలుసుకోబోదు ఫస్ట్ మనం అసలు స్టాంప్స్, పిలాటిలీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్. ఎవరైతే ఈ యొక్క స్టాంపులు ఉన్నాయో ఆ స్టాంపులు కలెక్ట్ చేసుకునే వాటిని హాబీగా ఉంచుకుంటారు. దాన్ని మనం ఏమంటామంటే దానికి సంబంధించిన అకౌంట్ని పిలాటిలీ అకౌంట్ అని. అది ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తారు, ఎలా ఓపెన్ చేస్తారు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు స్టాంపు అనేది ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ రిలీజ్ అయింది, మన భారతదేశంలో ఎప్పుడు స్టాంపులు రిలీజ్ అయ్యాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ పిలాటిలీ చేసుకుంటున్నామో దీనికి సంబంధించి 1840వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1840వ సంవత్సరంలో ఎక్కడంటే ఇంగ్లాండ్లో, ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలో 1840వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిగా విడుదల చేశారు. ఈ స్టాంపుపై ఇప్పుడు మనకి స్టాంపు మీద ఏదైతే మహాత్మా గాంధీ ఇలా కొంతమంది వ్యక్తుల పేర్లు ఉంటాయో, అలాగే ఈ 1840లో ఇంగ్లాండ్లో విడుదల చేయబడిన మొట్టమొదటి స్టాంప్ ఏదైతే ఉందో దాని మీద ఎవరి ఫోటో ఉందంటే విక్టోరియా మహారాణి గారి ఫోటో ఉంది. ఎవరి ఫోటో ఉంది? విక్టోరియా మహారాణి అంటే బ్రిటన్ దేశ రాణి అన్నమాట. విక్టోరియా మహారాణిది ఒక ఫోటోని చిత్రించడం జరిగింది. ఈ స్టాంపును పెన్నీ బ్లాక్ ఏమని పేర్కొంటారు? దాన్ని పిన్నీ బ్లాక్ అని పేర్కొంటారు. ఏమని పేర్కొంటారంటే ఈ స్టాంపుని పేరేం పెట్టారంటే పిన్నీ. ఈ స్టాంపు పెట్టిన పేరు ఏంటంటే వీళ్ళు పిన్నీ బ్లాక్. ఈ స్టాంప్ ఏం పెట్టాడంటే పెన్నీ బ్లాక్ అని ఈ స్టాంపుని పేర్కోవడం జరిగింది. ఇది ఏ ఆకారం ఉంది? మన కోడిగుడ్డ ఆకారంలో. ఏ ఆకారం ఉంది? మన కోడిగుడ్డ ఆకారంలో ఉంది. ఏంటంటే ఈ స్టాంపు ఏ ఆకారంలో? కోడిగుడ్డు ఆకారంలో. కోడిగుడ్డ ఆకారంలో ఉంది. ఏ స్టాంపు? ఈ పిన్నీ బ్లాక్ అనేది. ఎవరు రిలీజ్ చేశారు? ఇంగ్లాండ్ వాళ్ళు. ఎప్పుడు రిలీజ్ చేశారు? 1840వ సంవత్సరంలో. దాని మీద ఎవరి యొక్క ఫోటో ఉంది? విక్టోరియా మహారాణి ఫోటో ఉంది. అది ఏ ఆకారంలో ఉంది? పిన్నీ. దాని పెట్టిన పేరు పిన్నీ బ్లాక్. అది ఏ ఆకారంలో ఉందంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంది. ఇది ఈ స్టాంపును రూపకల్పన చేసింది ఎవరంటే సర్ రొనాల్డ్ హిల్. ఎవరు రూపకల్పన చేశారంటే సర్ రోనాల్డ్ ఎవరంటైనా సర్ రోనాల్డ్ హిల్ అనైనా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సర్ రోనాల్డ్ హిల్ అనైనా ఈ యొక్క స్టాంపుని రూపకల్పన చేయడం జరిగింది. ఏ స్టాంపుని? ఇప్పుడు మనం చెప్పుకున్న పిన్నీ బ్లాక్ ఏదైతే ఉందో ఈ పిన్నీ బ్లాక్ అనేది 1840లో బ్రిటన్ దేశంలో మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసిన స్టాంపు పిన్నీ బ్లాక్. ఇది ఏ ఆకారంలో ఉందంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంది. దీని మీద ఉన్నటువంటి చిత్రం అంటే ఫోటో ఎవరిది ఉందంటే విక్టోరియా మహారాణి. ఈమె బ్రిటన్ దేశానికి చెందిన రాణి గారు కాబట్టి ఈమె ఫోటో ఉండటం జరిగింది. మరి ఈ ఫోటో, ఈ యొక్క స్టాంపుని రూపకల్పన చేసింది ఎవరంటే సర్ రోనాల్డ్ హిల్ అనైనా స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాంప్. దీని తర్వాత మన భారతదేశంలోకి వచ్చినట్లయితే మన భారతదేశంలో 1852వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఒక స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని షిమ్డే డాక్ అంటాం. ఏం డాక్ అంటాం మనం? షిమ్డే డాక్. ఎక్కడిది? భారతదేశంలో పిన్నీ బ్లాక్ బ్రిటన్ దేశంలో, ఇండియాలో షిండే డాక్ భారతదేశంలో 1852, అదే బ్రిటన్లో 1840లో. ఓకేనండి. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్టాంపు 1852లో. అలాగే ఇలా చెప్పుకున్నాం పిన్నీ బ్లాక్ అనే స్టాంపుని రిలీజ్ చేసింది ఎవరు చెప్పుకున్నాం? సర్ రోనాల్డ్ హిల్ అనైనా. ఎవరైనా? సర్ రోనాల్డ్ హిల్. ఈయన ఏమంటామంటే మనం ఫాదర్ ఆఫ్ ది స్టాంప్స్ ఏమంటాం? ఈయన్ని ఏమని పిలుస్తాము? ఈయన్ని
ఫాదర్ ఆఫ్ ది పోస్టేజ్ అని లేదా ఫాదర్ ఆఫ్ ది స్టాంప్స్ అని ఎవరు పిలుస్తామంటే సర్ రోనాల్డ్ హిల్ని ఫాదర్ ఆఫ్ ది పోస్టేజ్గా పిలవడం జరుగుతుంది. ఓకేనండి, ఫాదర్ ఆఫ్ ది పోస్టేజ్గా ఎవరు పిలుస్తామంటే సర్ రోనాల్డ్ హిల్ని పిలవడం జరుగుతుంది. అలాగే పిలాటి అభిరుచుల్లో రారాజు అని పిలుస్తాం. అభిరుచుల్లో రారాజు, దేంట్లో అభిరుచులలో రారాజు ఎవరంటే పిలాలిటిలి. ఏదైతే పిలాలిటీ ఉందో ఈ పిలాలిటీ అంటే స్టాంపుల సేకరణ, అది ఒక అలవాటు. మనం ఏమంటాం, హాబీ. పాటలు పాడడం హాబీ, డ్యాన్స్ చేయడం హాబీ, చెస్ ఆడడం హాబీ, పరిగెత్తడం హాబీ, తిని పడుకోవడం హాబీ, అంతే కదా. ఏదైనా కొంతమంది ఒక్కొక్క పని ఇష్టపడుతూ ఉంటారు. అందుట్లో నీకున్నటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో ఆ హాబీస్ అన్నిటిలో రారాజు ఎవరంటే ఈ పిలాలిటీ, ఎవరైతే స్టాంపులు సేకరిస్తుంటారో వాళ్ళు రారాజు. ఏ హాబీలో ఈ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో అలవాట్లలో స్టాంపుల సేకరణ అనేది రారాజు లాంటిదని చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఈ స్టాంపుల్ని పోల్చినప్పుడు అంటే మన దగ్గర ఉన్న టైప్ ఆఫ్ స్టాంప్స్ ఏముంటాయి. స్టాంప్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాంప్స్ పోల్చుకున్నాం అనుకోండి, ఏమేమి స్టాంప్స్ ఉంటాయి. పోస్టేజీ స్టాంప్స్ ఉంటాయి. మన పోస్ట్ ఆఫీస్ తీసుకుందాం, ఏమంటాయి, పోస్టేజ్ ఉంటాయి. అలాగే మన దగ్గర ఏమంటాయి, రెవెన్యూ స్టాంప్స్ ఉంటాయి. ఏమంటాయి, రెవెన్యూ స్టాంప్స్ ఉంటాయి. అలాగే ఇంకా మన దగ్గర ఏ రకమైన స్టాంప్స్ ఉంటాయి, పోస్టేజీ, రెవెన్యూ స్టాంప్స్. అలాగే ఫిలాటలీ ఏ స్టాంప్స్ ఉంటాయి, ఫిలాటలీ. ఇంకే స్టాంప్స్ ఉంటాయి, అలాగే సర్వీస్ స్టాంప్స్ ఉంటాయి. సర్వీస్ స్టాంప్స్ ఉంటాయి. అలాగే సిఆర్ఎఫ్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడంటే ఎక్కువ వాడలేదు. గతంలో మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటప్పుడు ఈ స్టాంప్ అతికియాల్సి వచ్చేది. ఓకేనండి, సెంట్రల్ రెవెన్యూ ఫీజు అని, రిక్రూట్మెంట్ ఫీజు అని. అంటే మనం ఇది యాక్చువల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు సివిల్ సర్వీస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఐపీఓలు ఉంటాయి. ఐపీఓల్ లాగానే ఈ స్టాంప్స్ కూడా ఉంటాయి, వాటిని సిఆర్ఎఫ్ స్టాంప్. ఇవి ప్రజెంట్ మన దగ్గర ఉండేటువంటి స్టాంప్స్ రకాలు ఇవి. మనకు తెలిసిందలా పోస్టేజ్ స్టాంప్స్ ఒకటే. ఇవి దేని మీద ఎతికిస్తాం, మన యొక్క ఆర్టికల్ ట్రాన్స్మిట్ చేయడానికి, అంటే కమ్యూనికేట్ చేయడానికి, ఒక లెటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి, ఒక లెటర్ ఇంకో దగ్గరికి మనం మెయిల్ పంపడానికి ఉపయోగించే స్టాంప్స్ ఏమంటాము, పోస్టేజ్ స్టాంప్స్ అంట. మరి రెవెన్యూ స్టాంప్స్ అంటే ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఉపయోగించే స్టాంప్స్ రెవెన్యూ స్టాంప్స్ అంటాం. అలాగే ప్లాట్లీ, ఎవరైతే హాబీగా కొన్ని స్టాంప్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది వాటిని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అలాగే సర్వీస్ స్టాంప్స్, ఏదైనా డిపార్ట్మెంటు, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తాయంటే వాళ్ళ సర్వీస్ స్టాంప్స్ తీసుకుని ఉంటాయి. మీరు చూసేలేదు, గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా ఏదైనా మనం పోస్ట్ చేసేటప్పుడు ఆ గవర్నమెంట్ స్టాంప్స్ ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఆఫీసు వాటి మీద కొన్ని స్టాంప్స్ అతికించుకోవడం జరుగుతుంది. వాటిని సర్వీస్ స్టాంప్స్ అంటాం. అలాగే సిఆర్ఎఫ్, ఇప్పుడు చెప్పుకున్నాం, రిక్రూట్మెంట్ ఫీజు. ఏమైనా మనం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ అప్లై చేసినప్పుడు సిఆర్ఎఫ్ స్టాంప్స్ ఉండేవి. ఇప్పుడైతే మనుగడలో పెద్దగా లేవు కాబట్టి మనకు తెలియదు, కానీ సిఆర్ఎఫ్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది దేనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ అప్పుడు వాళ్ళ అప్లికేషన్ మీద ఫీజు కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్కి 250 ఫీజు ఈ రూపంలోనే కడతాం. లేదు, ఉదాహరణకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని పోస్టులు పడతాయి, అలాగే పోస్టల్ ఇన్స్పెక్టర్ కూడా పడతాయి. వాటికి అప్లై చేసినప్పుడు కూడా ఈ స్టాంప్స్ అతికించడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కనుమరుగవుతూ వస్తున్నాయి. ఓకేనండి, ఇవి మన దగ్గర ఉన్నటువంటి స్టాంప్స్లు. అలాగే మన దగ్గర డెఫినెట్, ఏ స్టాంప్ అది, డెఫినెట్. సిఆర్ఎఫ్ అని చెప్పాను కదా, ఏమని చెప్తున్నాం, సెంట్రల్ రిక్రూట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఫీజ్ అంటుంది, సెంట్రల్ రిక్రూట్మెంట్. ఓకేనా, ఫీ, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ. సి మీన్స్ సెంట్రల్, ఆర్ మీన్స్ రిక్రూట్మెంట్, ఎఫ్ మీన్స్ ఫీ. సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ ఈ స్టాంప్ ఉంటుంది గతంలో. ఇప్పుడు కొన్నిసార్లు ఉంది, కనుమరుగైపోయి ఉన్నాయి. దట్ క్లియర్ అండి. ఎగ్జామ్లో రేపు సిఆర్ఎఫ్ అంటే ఏంటి అని అడిగినా మీరు జాగ్రత్తగా సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ అనేది తెలుసుకోవాలి. మరలా చెప్తున్నా, నిన్న మనకి ఎల్జిఓ ఎస్సీ అండ్ పిఐ ఎగ్జామ్ జరిగింది.
నేను క్లియర్గా మన మెసేజ్ పెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి, అలాగే మన ఆఫ్లైన్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా చెప్పడం జరిగింది. క్వశ్చన్ పేపరు చదవండి, ఒకటి కాదు 4 సార్లు చదవాలి. ప్రతి క్వశ్చన్ నీట్గా చదివే ఆన్సర్ చేయండి. నిన్న ఉదాహరణకి ఎంబ్యాగ్ యొక్క మ్యాక్సిమం వెయిట్ మినిమం వెయిట్ అడిగాడు. ఆల్రెడీ ఒక టెస్ట్ పెట్టి దాంట్లో కూడా చెప్పి వాళ్ళకి మ్యాక్సిమం వెయిట్ మినిమం వెయిట్ క్వశ్చన్లో క్లియర్గా ఉండాలి. ముందు ఏమడిగాడు? మ్యాక్సిమం వెయిట్. తర్వాత ఏమడిగాడు? మినిమం వెయిట్. వాడు ఆప్షన్లో మినిమం అడిగాడు అంటే 5 కేజీలు 30 ఇచ్చాడు, తర్వాత 30 కేజీలు 5 కేజీలు ఇచ్చాడు. మనం ఏం రాయాలి? ముందు మ్యాక్సిమం ఎంత? 30, మినిమం ఎంత? 5. కానీ మన వాళ్ళందరూ ఏం చేశారు? మినిమం 5, 30 అనేది మైండ్లో పెట్టేశారు. క్వశ్చన్ పేపర్ చదవండి, నంబర్ ఆఫ్ టైం క్వశ్చన్ పేపర్ చదవాలి. అలాగే ఎస్బీఐ అకౌంట్ సైలెంట్ గురించి అడిగాడు. ఎస్బీఐ అకౌంట్ 3 years కట్టకపోతే ఏమైతే? సైలెంటా డిస్కంటిన్యూ? లాజికల్గా ఆలోచించాలి. అసలు ఎస్బీఐ అకౌంట్ కంటిన్యూటీ కాదు. అంటే కంటిన్యూ అంటే అర్థం ఏంటి? డిస్కంటిన్యూ ఏంటి? రెగ్యులర్గా కడుతున్న అకౌంట్ మధ్యలో ఆపేస్తే డిస్కంటిన్యూ అంటాం. ఎస్బీఐ అలాగా 3 సంవత్సరాలను ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మరి దాని కంటిన్యూటీ ఉందా? లేదు. మరి దాన్ని డిస్కంటిన్యూ ఎలా అంటారు? సైలెంట్ అన్నారు. డిస్కంటిన్యూ ఏం అవ్వాలి? రెగ్యులర్గా నెల నెల కట్టుకుంటూ వెళ్ళే అకౌంట్, లేదా ఒక టైంలో కట్టే అకౌంట్. ఒకవేళ నువ్వు ఆపేస్తే కంటిన్యూటీ లేదు, డిస్కంటిన్యూ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీ నెల నెల కట్టాలి, నువ్వు 3 నెలలు కట్టాల, మధ్యలో బ్రేక్ వచ్చింది లేదా, కంటిన్యూటీ ఆగింది లేదా, దాన్నే డిస్కంటిన్యూటీ అనాలి. అలాగే సుకన్య సమృద్ధి ఇలా ఎస్బీఐ కంపల్సరీగా 3 సంవత్సరాల టైం. అదే సుకన్య 1 yearలో కనీసం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. పీపీఎఫ్ 1 yearలో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ లాజికల్ చూసుకోవాలి. చాలా మంది ఏం పెట్టారు? డిస్కంటిన్యూ. క్లియర్గా అక్కడ ఏముంది? సైలెంట్ అని ఉంది. క్లియర్. అందుకే చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ చదవండి, నంబర్ ఆఫ్ టైం చదవండి, ఆన్సర్లు అక్కడ తెలిసినవే ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు డెఫినెట్ స్టాంప్. డెఫినెట్ స్టాంప్. డెఫినెట్ స్టాంప్ ఇవి రోజువారీగా వాడుకునే స్టాంప్స్. ఇవి రోజువారీ మన ఏ సౌలభ్యం కోసం వాడేటువంటి స్టాంప్. ఇవి ఎక్కువ ముద్రిస్తూ ఉంటారు, అవసరమైనప్పుడల్లా ముద్రించు ఉండాలి. ఈ డెఫినెట్ స్టాంప్స్ అనేవి అవసరం ఎంత ఉంటే అంత ముద్రించాలి ఈ స్టాంప్స్ని. వీటిని ఏమంటామంటే డెఫినెట్ స్టాంప్స్ అని అంటాం. ఏ స్టాంప్స్ అంటాం? అవసరం కోసం, రోజువారీ అంటే మనం రోజువారీ ఏవైతే ఉంటాయో ఆ రోజువారీ అవసరాల కోసం, రోజువారీ అవసరాల కోసం ముద్రించేవి. డెఫినెట్ స్టాంప్స్. ఈ అవసరాలు బట్టి ఎన్ని కావాలంటే అన్ని ముద్రించుకోవచ్చు. ఏ స్టాంప్స్? డెఫినెట్ స్టాంప్స్. దేనికి? ఇవి అవసరానికి, రోజువారీ అవసరాల కోసం ముద్రించే స్టాంప్స్ ఏమంటామంటే డెఫినెట్ స్టాంప్స్ అంటాం. ఎన్ని కావాలంటే అన్ని అవసరం కోసం ముద్రించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్మారక స్టాంప్స్ అంటే కమమరేటివ్ స్టాంప్స్ అంటాం. ఇంగ్లీష్లో కమమరేటివ్ స్టాంప్స్ అంటే స్మారక స్టాంప్స్ అంటాం. ఏ స్టాంప్స్ అంటామో? స్మారక స్టాంప్స్. ఏ స్టాంప్స్ ఇవి? స్మారక స్టాంప్స్. ఒక ముఖ్యమైన సంఘటన కానీ ఏదైనా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు కొన్ని స్టాంప్స్ రిలీజ్ చేసి వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 100 years అయిపోయినాయి, ఇలా ఏదైనా ఒక గుర్తింపు కోసం అలాంటి స్టాంప్స్ని ఏమంటామంటే స్మారక స్టాంప్స్ అంటాం. లిమిటెడ్గా ముద్రిస్తాం, ఆ అకేషన్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేస్తాం. వీటిలో కమమరేటివ్ స్టాంప్స్ అంటాం లేదా స్మారక స్టాంప్స్ అని అంటాం. ఏమంటాం? వీటిని కమమరేటివ్ స్టాంప్స్ లేదా స్మారక స్టాంప్స్ అని అంటాం. అలాగే క్రీడల పోటీలు కానీ, ఇలా G20 సమావేశాలు కానీ, ఇలా ప్రత్యేకమైన జరిగినప్పుడు దానిని ఉద్దేశించి దానికి గుర్తుగా జరిగిన సిచ్యువేషన్ గుర్తించుకోవడం, భవిష్యత్తులో తెలుసుకోవడం కోసం ముద్రించే స్టాంప్సే స్మారక స్టాంప్స్ లేదా కమమరేటివ్ స్టాంప్స్ అంటాం. అలాగే మింట్ స్టాంప్స్. ఏ స్టాంప్స్ ఇవి? మింట్ స్టాంప్స్. ఇవి ప్రస్తుతం లోహంతో ముద్రించే వాళ్ళు ప్రస్తుతం ఈ బ్లాక్ చేశారు, ముద్రించట్లా. ఇవి దేంతో ముద్రిస్తారు? లోహంతో ముద్రిస్తారు. మింట్ స్టాంప్ దేంతో ముద్రిస్తారు? లోహంతో ముద్రిస్తారు. అలాగే మనకి ప్రపంచ ఫిలాటలీ ప్రదర్శన ఇండెక్స్
ప్రపంచ ఫిలాలిటీ ఇండెక్స్, ప్రపంచ ఫిలాలిటీ ప్రదర్శన ఇండెక్స్. ప్రపంచ ఇండెక్స్ ఎప్పుడంటే ఇది 2011. ఏ ఇయర్లో జరిగిందండి ఇది? 2011 సంవత్సరంలో. ఓకేనా? ఈ ప్రదర్శనలోనే 2011 సంవత్సరంలో ప్రపంచ ఫిలాటలీ ప్రదర్శన ఇండెక్స్ లో మనం ఏం రిలీజ్ చేసామంటే మై స్టాంప్. ఏ స్టాంపు? మై స్టాంప్. ప్రారంభించడం జరిగింది. మై స్టాంప్ ఎప్పుడు ప్రారంభించాం? 2011లో. ఎక్కడ ప్రారంభించాం? ప్రపంచ ఫిలాటలీ ప్రదర్శన ఇండెక్స్ లో మనం మై స్టాంప్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఏ ఇయర్ నుంచి? ఈ 2011 సంవత్సరం నుంచి. ఓకేనా? మనం పోస్టేజ్ స్టాంప్స్ అన్ని ఎక్కడ ముద్రిస్తారంటే సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ లో ముద్రిస్తారు. ఇక్కడ పోస్టేజ్ స్టాంప్స్ అన్ని కూడా పోస్టేజ్ స్టాంప్స్ ఎక్కడ ముద్రిస్తారంటే సెక్యూరిటీ, ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్. ఎక్కడుంది ఇది? ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, మహారాష్ట్రలోనే నాసిక్ దగ్గర ఉంది. ఎక్కడుంది ఇది? మహారాష్ట్రలోనే నాసిక్ లో ముద్రిస్తారు. అన్ని పోస్టేజ్ స్టాంపులు కూడా ఎక్కడ ముద్రిస్తారంటే మహారాష్ట్రలోనే నాసిక్. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అంటాం దీన్ని. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఎక్కడంటే నాసిక్ లో ఉంది. ఇక్కడ ఏం ముద్రిస్తారంటే అన్ని పోస్టల్ స్టాంప్స్ ముద్రిస్తారు ఈ నాసిక్ లో ఉన్నటువంటి ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్. ఓకేనండి? దీని తర్వాత ఓకేనండి, ఇక్కడ వరకు ఇప్పుడు మనం స్టాంప్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిలాటలీ గురించి చెప్పుకుందాం. ఫిలాటలీ, ఈ ఫిలాటలీ ఏదైతే ఉందో, ఫిలాటలీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 200 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవి ఎక్కడ ఓపెన్ చేయాలంటే అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయాలి. అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్లో వస్తే ఖాతా ప్రారంభించాక 150 రూపాయల సరిపడా నీకు స్టాంప్స్ ఇస్తారు ఫిలాటలీ. ఈ ఫిలాటలీ స్టాంప్స్ ఓపెన్ చేయడానికి అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నగదు రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ, డ్రాఫ్ట్ రూపంలో కానీ, మనీ ఆర్డర్ రూపంలో కానీ నువ్వు క్యాష్ అలా గడ్డ పంపచ్చు. ఒక ఫిలాటలీ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయ్యే ఖర్చు 200 రూపాయలు. దానికి నీకు 150 రూపాయలు స్టాంప్స్ ఇస్తారు. అంటే 150 రూపాయలు విలువ గల స్టాంప్స్ నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫిలాటలీ స్టాంప్స్ ఎక్కువ వచ్చినప్పుడల్లా ఎవరైతే ఫిలాటలీ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనండి? ఇది ఫిలాటలీకి సంబంధించినటువంటి అకౌంట్ ఓపెన్ చేసే విధానం. అలాగే మన వారు ఫారిన్లో ఎవరైనా ఉంటే ఫారిన్ వాళ్ళు ఫిలాటలీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేయాలంటే ముంబై జీపీఓలో మాత్రమే ఉపయోగించాలి. ఎక్కడ? ముంబాయి. ఎక్కడది? జీపీఓలో మాత్రమే. వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అంటే 1000 రూపాయలు. వీళ్ళు ఓన్లీ డ్రాఫ్ట్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ ఓపెన్ చేయాలి. వీళ్ళు కావాలనుకుంటే రిజిస్టర్ పోస్టులు పంపిస్తారు. ఏ స్టాంప్స్ కావాలో రిజిస్టర్లో పంపిస్తారు, లేదా దానికి ఇన్సూర్ చేస్తారు. ఏదైనా మనం భరించాలి ఖర్చు దానికి అయ్యేటువంటి. అలాగే ఈ స్టాంపులు పంపేటప్పుడు మనకి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఏవైతే పంపిస్తున్నామో అవి పంపేటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి కూడా వదిలి చేస్తారు. ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత ఉంటాయంటే 2% కానీ లేదా 5 రూపాయలు కానీ ఇందుట్లో తీసుకోవడం. మినిమం 2% లేదా 5 రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటారు హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది. అలాగే ఖాతా ప్రారంభించిన తర్వాత కనీసం 50 రూపాయలు తక్కువ కాకుండా స్టాంపులు కొనుగోలు చేయాలి. కనీసం ఎంత ఉండాలి? 50 రూపాయలు తక్కువ కాకుండా స్టాంపులు కొనుగోలు చేయాలి. ఇది ఫిలాటలీకి సంబంధించినటువంటి. ఫిలాటలీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 200 రూపాయలు ఇండియన్ అయితే, అదే విదేశాల్లో ఉన్న వ్యక్తి ఓపెన్ చేయాలంటే 1000 రూపాయలు. ఇండియన్ ఓపెన్ చేయాలంటే ఎనీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. ఆ 200 రూపాయలకి సరిపడా అంటే 150 రూపాయలు సరిపడా స్టాంపులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి నువ్వు కొనుగోలు చేసినప్పుడు కనీసం 50 రూపాయల స్టాంపులు కొనుగోలు చేయాలి. వీటిని కావాలి అనుకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. అలాగే దానికి ఇన్సూర్ కూడా చేస్తారు. దానికి అయ్యే ఖర్చు మనం భరించాలి. దానికి మ్యాన్ హ్యాండిల్ కింద అంటే ఖర్చు 2% కానీ లేదా 5 రూపీస్ ఏది మినిమం తీసుకోవడం జరుగుతుంది.
ఓకేనండి, ఇది ప్లాట్. అదే విదేశీయులు అయితే 1000 రూపాయలతో ఓపెన్ చేయాలి. ఓన్లీ ముంబై జీపీఓలో మాత్రమే ఓపెన్ చేయాలి. అదే సాధారణ భారతీయుడు అయితే క్యాష్ రూపం, చెక్ రూపం, మనీ ఆర్డర్, డీడీ, డ్రాప్. అదే విదేశీయులు అయితే మాత్రం ఓన్లీ డ్రాఫ్ట్ ఆర్ చెక్ రూపంలో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయాలి. క్లియర్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ ప్లాట్ల గురించి చెప్పుకున్నాం. రారాజు, హాబీల్లో రారాజు ఎవరంటే ప్లాట్ అనేది ఏదైతే ఉందో అది రాజుల్లో రారాజు అనుకున్నాం. మొట్టమొదటి స్టాంపు పెన్నీ బ్లాక్ ఎక్కడంటే ఇంగ్లాండ్లో. దాని మీద పుట్టు విక్టోరియా మహారాణిది ఉంది. ఎప్పుడంటే 1840. అలాగే పాదరాపు ప్లాట్లీ లేదా పాదరాపుది స్టాంపు అంటే ఎవరినంటారంటే ఈ యొక్క ఎవరైనా సర్ రొనాల్డ్ హిల్ అనైనా స్టాంపులు కనుక్కోవడం జరిగింది మొట్టమొదటి ఎక్కడంటే బ్రిటన్లో. అదే ఇండియాలో అయితే 1852లో తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఉండే షిండే డాక్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకేనండి, స్టాంపుల్లో రకాలు చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? పోస్టేజ్ స్టాంపు, రెవెన్యూ స్టాంపు, ఇంకేం చెప్పుకున్నాం? పోస్టేజీ, రెవెన్యూ చెప్పండి. తర్వాత సిఆర్ఎఫ్ స్టాంపు, అలాగే సర్వీస్ స్టాంప్స్. ఇవి స్టాంపుల్లో రకాలు చెప్పుకోవడం జరిగింది. సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ అని చెప్పుకున్నాం. అలాగే మరలా మింట్ స్టాంపు, అవి లోహంతో చేసేవాళ్ళు ఇప్పుడు లేవవి. అలాగే డెఫినెట్ స్టాంప్, రోజువారీ కోసం ఉపయోగించే స్టాంప్స్, ఈ అవసరం పెట్టి ముద్రిస్తూ ఉంటారు. కమమరేటివ్ స్టాంపు లేదా స్మారక స్టాంపులు, ఇవి ఒక ప్రత్యేకత ఉన్న సందర్భాన్ని బట్టి ముద్రిస్తారు. అలాగే 2011లో ప్రపంచ ప్లాటిల ప్రదర్శనలో మై స్టాంప్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ స్టాంప్ అండి? మై స్టాంప్. ఓకేనా? ప్లాట్లు ప్రారంభించాలని 200, విదేశీయులు ప్రారంభించి 1000 రూపాయలు. సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీజ్ అని అంటాం. దాని క్లియర్. ఇక్కడతో మనకి ఏమైందంటే ఈ యొక్క ప్లాట్లు ఏదైతే ఉందో ప్లాట్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.